హాయ్ అండి, శ్రీదేవి ఉమాదేవి వంటిల్లు. తినండి, తినిపించండి, రుచికరమైన విలేజ్ వంటకాలు. ఈరోజు నల్లేరు కాడ కారం చేసి చూపిస్తాను మీకు. నల్లేరు కాడ వలవాలి అంటే ఇట్లా చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి, లేకపోతే చేతిలో దురద పెట్టేస్తాయి. సో ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. ఇట్లా శుభ్రంగా బాగు చేసుకోవాలి. ఇగో చూసారా, నల్లేరు కాడ బాగు చేసినవి శుభ్రంగా కడుక్కొని ఎండుమిర్చి, ధనియాల పొడి, మినపగుళ్ళు, తెల్ల నువ్వులు, పచ్చిశనగ, జీలకర్ర, వేరుశనగలు, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. నల్లేరు కాడ చూసారా, చింతపండు కొంచెం తగినంత చింతపండు కూడా వేసుకుని దంచుకోవాలి. కారం దంచడం అయిపోయింది. చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో. డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. నేను మామూలుగా ఎప్పట్లాగానే వైట్ రైస్ వేసి వేడి అన్నం వేసి కలుపుకుని కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయండి. చాలా స్పైసీగా పుల్లగా చాలా బాగుందండి. చూసారు కండి, నల్లేరు కారం రెడీ అయిపోయింది. మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే 4 రోజుల వరకైనా వాడుకోవచ్చు. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నల్ల కారం చేసుకోవచ్చు, పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి కూడా చేసుకుంటే 2 టమాటాలు వేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీదేవి ఉమాదేవి వంటలు. తినండి, తినిపించండి, రుచికరమైన విలేజ్ వంటలు.